రాఘవ్ చెడ్డా ఈయన ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, దాని తరపున ఎంపీగా విన్ అయ్యారు. ఇతర పొలిటీషియన్స్ తో పోలిస్తే ఈయన మోస్ట్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. ఈయన ఒక ఎంపీ అండ్ అలాగే ఒక చార్టెడ్ అకౌంట్ కూడా. రాజకీయాలకు రాకముందు పెద్ద పెద్ద కంపెనీస్ లో చార్టెడ్ అకౌంట్ గా పనిచేశారు. అయితే ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కేవలం కొంతమంది లీడర్స్ మాత్రమే పార్లమెంట్ లో ప్రజలకున్న కోర్ ప్రాబ్లమ్స్ పైన మాట్లాడతారు. అందులో రీసెంట్ గా చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు రాఘవ్ చెడ్డా. ఈయన రైస్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల రాఘవ్ చెడ్డా గారికి ప్రజల నుండి మంచి అప్రిషియేషన్ లభిస్తుంది. అయితే రాఘవ్ చెడ్డా గారి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే, ఇండియాలో దాదాపు ప్రతి ప్లేస్ లో బయోమెట్రిక్ వాడతారు. అంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, అంటే వేలిముద్ర వేయడం. రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు గానీ, స్కూల్లో అటెండెన్స్ గానీ, అండ్ అలాగే ఒక సిమ్ తీసుకోవాలి అన్నా సరే మనం ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ వేయాలి. మరి ఇలాంటివన్నిటి కోసం గవర్నమెంట్ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేస్తూ ఉంటే ఎలక్షన్స్ లో కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే దొంగ ఓట్లు పడవు కదా. ప్రతిసారి ఎవరైనా ఎలక్షన్స్ లో ఓడిపోతే అపోజిషన్ లో ఉన్న పార్టీ దొంగ ఓట్లు పడ్డాయి, అందుకే ఆ పార్టీ విన్ అయింది, ఓట్ చోరీ జరిగింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటున్నారు. రాహుల్ గాంధీ గారైతే ఓట్ చోరీ అనే పేరుతో చాలా సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. చాలా సార్లు ఈవీఎం మిషన్స్ హ్యాక్ అవుతున్నాయి అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఈవీఎం మిషన్స్ ప్లేస్ లో ఒక బయోమెట్రిక్ మిషన్ ని గనక పెడితే ఒకరికి ఉన్న వేలిముద్రలు వేరే వాళ్ళకు ఉండవు కాబట్టి దొంగ ఓట్లు అనేది ఖచ్చితంగా పడవు. మిగతా అన్ని చోట్ల కూడా బయోమెట్రిక్ ఉన్నట్టే ఓట్స్ అప్పుడు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే ఈ దొంగ ఓట్ల పంచాయితే ఉండదు కదా అని రాఘవ్ చెడ్డా గారు పార్లమెంట్ లో తన వాయిస్ ని రైజ్ చేశారు. అలా రాఘవ్ చెడ్డా గారు ఓన్లీ దీన్ని మాత్రమే క్వశ్చన్ చేయలేదు, ఇంకా చాలా వాటిని క్వశ్చన్ చేశారు. లైక్ మొబైల్ రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ ని కట్ చేయడాన్ని, ఆల్రెడీ మనం ఏదైనా కారు బస్సు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ మన దగ్గర వసూలు చేస్తున్నారు, ఆ తర్వాత కూడా మళ్ళీ హైవేస్ ఎక్కినప్పుడు టోల్ గేట్స్ దగ్గర రోడ్ ట్యాక్స్ ని ఎందుకని వసూలు చేస్తున్నారని. ఈవెన్ అవే కాదు, ఆయన వేసిన క్వశ్చన్స్ అన్ని లాజికల్ గా చాలా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, అండ్ అలాగే వాటికి గవర్నమెంట్ ఏం రిప్లై ఇచ్చింది అనేది కూడా చెప్తాను. సో గైస్, జియో పాలిటిక్స్ న్యూస్ గురించి కానీ, కరెంట్ అఫైర్స్ గురించి కానీ, అండ్ అలాగే హిస్టరీ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా రియాలిటీ రివీల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఈవీఎం ప్లేస్ లో బయోమెట్రిక్ పెట్టడం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ టు రీకాల్. ఈయన అడిగిన చాలా క్వశ్చన్స్ లో ఇదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అదేంటి అంటే, రైట్ టు రీకాల్ అంటే ఏంటి అంటే, ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసి ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి గనక సరిగ్గా పని చేయకపోతే ఆ వ్యక్తిని దించే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వాలి అని. సింపుల్ గా చెప్పాలి అంటే ఎలక్ట్ చేసిన ప్రజలే డీఎలెక్ట్ చేయాలి అని. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఒక లీడర్ తను గెలవడానికి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తున్నాడు. అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడం కాదు, కనీసం వాటి గురించి కూడా ఆలోచించట్లేదు. మళ్ళీ 5 years అయిపోయి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఆ పర్సన్ మన విలేజెస్ కి వస్తున్నాడు. 5 years టెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మళ్ళీ మన విలేజెస్ కి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. సో ఇలాంటి హామీలన్నీ ప్రామిస్ చేయొద్దు. ఒకవేళ చేసినా సరే అవన్నీ చేసి తీరాలి. ప్రజలకి ఆ లీడర్ గనక పని చేయకపోతే తనని తీసేసే హక్కు ఉండాలి. ఆల్రెడీ ప్రపంచంలో మొత్తం 24 దేశాల్లో ఈ రైట్ టు రీకాల్ అనే పద్ధతి ఇప్పటికీ అమల్లోనే ఉంది. ఆ 24 దేశాల్లో యుఎస్, కెనడా, స్విట్జర్లాండ్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఒక రకమైన వ్యవస్థ నిర్మించడం ద్వారా నేతలు సరిగ్గా పనిచేస్తారు, అండ్ పార్టీస్ కూడా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తుంది. ఓవరాల్ గా ప్రజలకు లాభం కలుగుతుంది. सर, आज मैं इस सदन में ये मांग रखता हूं कि जैसे इंडियन वोटर के पास राइट टू इलेक्ट है, वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए. अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए. సో దీనికైతే గవర్నమెంట్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఆయన అడిగిన ప్రశ్నల్లో థర్డ్ వన్ వచ్చేసి ప్రీపెయిడ్ ప్లాన్స్. ఎప్పుడైనా సరే మన ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే కంపెనీ వాళ్ళు మనకొచ్చే ఇన్కమింగ్ కాల్స్ ని కానీ మెసేజ్ ని కానీ ఆపేస్తున్నారు. సో ఈ ఇష్యూ పై రాఘవ్ చెడ్డా గారు ఎలా ప్రశ్నించారు అంటే, ఒకవేళ రీఛార్జ్ గనుక ఆగిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ ని ఆపుతున్నారు, ఓకే, మరి ఇన్కమింగ్ కాల్స్ ని ఎందుకని ఆపుతున్నారు, మెసేజెస్ ని ఎందుకని ఆపుతున్నారు? పాన్ కార్డ్ కి, ఆధార్ కార్డ్ కి, ఏదైనా టికెట్ బుక్ చేసుకోవడానికి ఇలా ప్రతి దానికి ఓటీపీ అవసరము. సో మీరు గనక ఇలా ఇన్కమింగ్ కాల్స్ ని అండ్ అలాగే మెసేజెస్ ని ఆపితే ప్రజలు ఓటీపీస్ ఎలా చెప్తారు? రీఛార్జ్ లేకపోతే మెసేజ్లు రాకపోతే ఓటీపీలు కూడా రావు కదా. ఎవరైనా ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే వాళ్ళకి ఇన్కమింగ్ కాల్స్ రాకపోతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి? ఇన్కమింగ్ కాల్స్ ని ఆపడం అనేది ఒక సర్వీస్ ఆపడం లాంటిది కాదు, రైట్ టు కమ్యూనికేషన్ ఆపడం లాంటిదే. ఒకవేళ మర్చిపోయి ఓట్ వేయకపోతే ఓటు హక్కు పోవట్లేదు, మర్చిపోయి డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు కూడా ఎక్స్పైర్ అవ్వట్లేదు. సేమ్ అలానే ఎవరైనా మర్చిపోయి ఫోన్ లో రీఛార్జ్ చేసుకోకపోతే వాళ్ళ సిమ్స్ ని డియాక్టివేట్ చేయకూడదు, అండ్ ఈవెన్ సస్పెండ్ కూడా చేయకూడదు, అండ్ మెసేజెస్ కానీ ఇన్కమింగ్ కాల్స్ గానీ రావాలి. అండ్ ఈవెన్ రాఘవ్ చెడ్డా గారు ఒక 3 ఐడియాస్ కూడా చెప్పారు. అవేంటి అంటే, ఒకవేళ రీఛార్జ్ గనక లేకపోతే 1 year పాటు ఖచ్చితంగా మెసేజ్లు అండ్ అలాగే ఇన్కమింగ్ కాల్స్ రావాలి. ఒకవేళ సిమ్ గనక యూజ్ చేయకపోతే అప్పటిదప్పుడే బ్లాక్ అవ్వడం కాకుండా ఒక 3 years టైం ఇచ్చి ఆ నెంబర్ బ్లాక్ అవ్వాలి, ఐ మీన్ డియాక్టివేట్ అవ్వాలి. థర్డ్ వన్, ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ కోసం మాత్రమే చాలా తక్కువ రేట్లతో ఒక రీఛార్జ్ ప్లాన్ ని అమల్లోకి తీసుకురావాలి. అండ్ అలాగే ఒక నెలలో 30 రోజులు ఉంటే రీఛార్జ్ ప్లాన్ మాత్రం ఓన్లీ 28 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. సో దీని వల్ల ఒక సంవత్సరంలో 12 సార్లు
సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సింది 13 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా 28 రోజుల నుండి 30 రోజులకు మార్చాలి అని ఆయన అన్నారు. ఈవెన్ కరెంట్ బిల్ గానీ, వాటర్ బిల్ గానీ, ఆర్ లేకపోతే మనం పని చేస్తే సాలరీ కూడా 30 డేస్ కి పడినప్పుడు ఓన్లీ రీఛార్జ్ కి మాత్రమే ఎందుకు 28 డేస్ అని ప్రశ్నించారు. సో దీనికైతే గవర్నమెంట్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है. सर जब प्रीपेड प्लान एक्सपायर होता है या मोबाइल रिचार्ज की वैलिडिटी खत्म होती है तो आपकी आवाज बंद कर दी जाती है. साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स రీఛార్జ్ कराना पड़ता है. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రోడ్ ట్యాక్సెస్ అండ్ అలాగే టోల్ ట్యాక్సెస్. ఒక కార్ కొనేటప్పుడు ఒక వ్యక్తి జీఎస్టీ కడుతున్నాడు, రోడ్ ట్యాక్స్ కడుతున్నాడు, ఎక్సెస్ డ్యూటీ, వ్యాట్ ఇలాంటివన్నీ కడుతున్నాడు. ఇలాంటి ట్యాక్స్ లన్నీ కూడా గవర్నమెంట్ మన దగ్గర ఆల్రెడీ కార్ కొన్నప్పుడే వసూలు చేస్తుంది. అయితే దీన్ని పాయింట్ చేస్తూ చెడ్డా గారు మాట్లాడుతూ ఒక మిడిల్ క్లాస్ వాన్ దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ట్యాక్స్ కట్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వాడు కొన్ని డబ్బులు సేవ్ చేసుకుని ఒక కార్ కొనుక్కుంటే కార్ కొన్నప్పుడు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని, రోడ్ ట్యాక్స్ అని, జీఎస్టీ అని ఇలా చాలా ట్యాక్స్ వేస్తున్నారు. అండ్ ఈవెన్ వాడు కార్ కొని రోడ్డు పైన వెళ్తున్నప్పుడు పెట్రోల్ కొట్టిస్తే ఆ పెట్రోల్ లో కూడా ఈ ట్యాక్స్ లన్నీ వసూలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు హైవేస్ మీద టోల్ గేట్స్ పెట్టి మళ్ళీ రోడ్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అదే కాకుండా ప్రజలు ఇంత రోడ్ ట్యాక్స్ కట్టినా సరే చాలా చోట్ల రోడ్లు సరిగ్గా ఉండట్లేదు. ఈ రోడ్లు సరిగ్గా లేక చాలా మంది యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ లో లైన్ లో ఉండాల్సి వస్తుంది. అలా ప్యాసింజర్స్ ది చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. అయితే ఇవి 3 క్వశ్చన్స్ వేసినప్పుడు మన రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారు, ఆయన ఈ క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. అదేంటి అంటే ఇప్పటి నుండి టోల్ గేట్స్ ఉండవంట. ఒకవేళ ఏదైనా కార్ హైవే ఎక్కితే శాటిలైట్ ఆధారంగా ఆ కార్ హైవే ఎక్కగానే డైరెక్ట్ అకౌంట్ నుండి ట్యాక్స్ ని కట్ చేస్తారంట. సో దీని వల్ల టోల్ గేట్స్ ఉండవంట. అండ్ దీని వల్ల ట్రాఫిక్ కూడా తగ్గుతుందంట. ట్యాక్స్ వస్తుంది కాబట్టి దీనికైతే ఆన్సర్ ఇచ్చారు. మరి మిగతా క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ ఇవ్వలేదు. गाड़ी निकल जाएगी, पता भी नहीं चलेगा रोड जैसा. कैमरा नंबर प्लेट का फोटो निकाल लेगा, फास्टैग का निकल जाएगा, रिकॉर्ड डायरेक्ट सैटेलाइट से उसमें जमा हो जाएगा, बैंक अकाउंट से पैसे निकल जाएंगे और कहीं कोई तकलीफ नहीं, कोई पैसे मांगना नहीं, कोई लेना नहीं, कोई देना नहीं. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. మన దేశంలో దాదాపు అందరి దగ్గర ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. సో ఇదే విషయంలో బడ్జెట్ సమావేశాలప్పుడు రాఘవ్ చెడ్డా గారు రైస్ చేసిన పాయింట్ ఏంటి అంటే దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, అవి ఆ కార్పొరేట్ కంపెనీస్ కన్నా ఎక్కువ ట్యాక్స్ నార్మల్ ప్రజలే పే చేస్తున్నారు. గత సంవత్సరం ఓన్లీ కార్పొరేట్ కంపెనీసే 9.8 lakh crores ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టింది. అయితే దేశంలో ఉన్న ప్రజలు మాత్రం 11 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్ కట్టారు. అంటే కార్పొరేట్ కంపెనీస్ కన్నా ఎక్కువ ట్యాక్స్ ఓన్లీ నార్మల్ పీపులే కట్టారు. ఇంత ట్యాక్స్ వసూలు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు రిటర్న్ లో ఏం పెడుతున్నారు? సో ఈ ట్యాక్స్ ని తగ్గించండి, లేకపోతే రిటర్న్ లో ఏదో ఒకటి ఇవ్వండి. ఇదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళపై ఒక భారంలా మారుతుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళని పైకి లేపాలి, లేకపోతే వాళ్ళు శాండ్విచ్ లా నలిగిపోతున్నారు అని ఆయన దీనిపైన క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ కూడా దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇక క్వశ్చన్ నెంబర్ 6, ఇది ఎయిర్పోర్ట్స్ గురించి. ఎటైనా వెళ్దామని ఫ్లైట్ బుక్ చేసుకుందామంటే ఇప్పుడు ఒకలా రేట్ ఉంటుంది, అండ్ అలాగే మధ్యాహ్నం చూస్తే ఇంకొక రేట్ ఉంటుంది. ఇలా ఏరోప్లేన్స్ నడిపే కంపెనీస్ ఈ రేట్స్ ని ఎందుకని ప్రతిసారి ఇలా తగ్గిస్తూ పెంచుతూ ఉంది? ప్రతి భారతీయుడు ట్రైన్ లో ఎలా అయితే వెళ్తున్నాడో సేమ్ అదే విధంగా ఫ్లైట్ లో కూడా వెళ్లేలా మనం చేయాలి. ఆ రేట్స్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. అండ్ ఇదే కాదు, బయట ఒక వాటర్ బాటిల్ కాస్ట్ 20 రూపీస్ ఉంటే ఒక చాయ్ కాస్ట్ 10 రూపీస్ ఉంటే, అదే ఒక ఎయిర్పోర్ట్ లకు వెళ్తే వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అవుతుంది, ఒక చాయ్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అవుతుంది. ఒక సామాన్యుడు ఫ్లైట్ లేట్ అయిన తర్వాత గంటలు గంటలు అక్కడే కూర్చుంటాడు. సో అలాంటి టైంలో అతనికి దాహం వేసి వాటర్ తాగుదాం అనుకున్నప్పుడు 100 రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ ని కొనుక్కోవాలి. ఇది అతనిపై అదనపు భారాన్ని వేస్తుంది. ఇదే కాదు, ఒక ఫ్లైట్ లో ప్రయాణించాలి అంటే వాళ్ళు నిర్ధారించిన దానికంటే 1 కేజీ ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లినా సరే ఆ 1 కేజీకి మన దగ్గర 500 నుండి 1000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక ఫ్లైట్ రావాల్సిన టైం కంటే ఒక 2-3 అవర్స్ లేట్ వచ్చినప్పుడు ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో అతని టైం వేస్ట్ అయింది కాబట్టి 1 గంటకు ఇంత అమౌంట్ అని ఆ ఎయిర్లైన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది ఆ ప్యాసింజర్ కి రిటర్న్ ఇవ్వాలి. అంటే మా మిస్టేక్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ చార్జ్ చేస్తారు, మీ మిస్టేక్ ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి. ఈ క్వశ్చన్ రైస్ చేసినప్పుడు కూడా దాదాపు ఎలాంటి సమాధానం రాలేదు. सर आज एयरपोर्ट्स पर खाना इतना महंगा है, बाजार के मुकाबले 2 गुना 3 गुना दाम है. एक साधारण सी पानी की बोतल जो 20 रुपए की बाजार में मिलती है वो एयरपोर्ट के भीतर जाकर फूड आउटलेट पे 100 रुपए की मिलती. आज यात्री जो इंतजार कर रहे हैं अपनी फ्लाइट का, वो पानी पीकर पेट भर रहा है कि कहीं 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीदना पड़ जाए. సో అందుకే అన్నాను, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో రాఘవ్ చెడ్డా గారు కూడా ఒకరు అని. అండ్ ఇవే అనుకుంటున్నారా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఆయన రైస్ చేశారు. కాకపోతే మన వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకే ఇంక్లూడ్ చేశాను. ఒకవేళ మిగతా క్వశ్చన్స్ ను కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. అండ్ అందులో మిగతా క్వశ్చన్స్ ని ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఒక లీడర్ ఆయన ఏ పార్టీ అనేది చూడకుండా ఆయన గనక మనకు సపోర్టివ్ గా మాట్లాడితే, సామాన్య ప్రజల పట్ల మాట్లాడే ఒక లాయర్ లాగా గనక వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఈవెన్ రాఘవ్ చెడ్డా ఒక యంగ్ పొలిటీషియన్ అండ్ అలాగే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా. మనకు తెలుసు కదా, పార్లమెంట్ లో మొత్తం
మొత్తం అంకుల్స్ బ్యాచ్ ఉంటుంది. ఇలాంటి యంగ్ పీపుల్ కి మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దేశాన్ని ముందుకు వెళ్ళడానికి ఇంకా కొన్ని మంచి మార్గాలు వెతుకుతారు. సో మీకు ఈ క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి.